హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏఎఫ్ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇండియన్ నేవీ నుంచి మల్టిపుల్ జాబ్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. అందులో మన ఫార్మసిస్ట్ జాబ్స్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. మీకు ఫార్మసిస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఈ కామెంట్ సెక్షన్ ఇస్తాను. సో ఎవరైతే ఫార్మసిస్ట్ జాబ్స్కి అప్లై చేసుకున్నారో వాళ్ళు ఈ లింక్ నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఫార్మసిస్ట్ పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి టోటల్గా వచ్చేసి 6 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. దానిలో వచ్చేసి 4 పోస్టులు వచ్చేసి ఓపెన్ కేటగిరీ, 1 పోస్ట్ వచ్చేసి ఓబీసీ, 1 పోస్ట్ ఈడబ్ల్యూఎస్ కింద ఇవ్వడం జరిగింది. ఫార్మసిస్ట్ ఏజ్ చూసుకున్నట్లయితే ఫార్మసిస్ట్ కావాల్సిన ఏజ్ వచ్చేసి 18 to 27 ఇయర్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫార్మసిస్ట్ క్వాలిఫికేషను ఎక్స్పీరియన్స్ చూద్దాం. మనకు నేవీ నుంచి వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చేసి డిప్లొమా కానీ బీఫార్మసీ అయితే ఉండాలి. కనీసం 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఈ జాబ్కి అయితే అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ స్కీమ్ ప్యాటర్న్ కూడా చూద్దాం. సో ఎగ్జామ్ వచ్చేసి టోటల్గా వచ్చేసి 100 మార్క్స్ జరుగుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 90 minutes. సో ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్ 25 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 25 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 మార్క్స్ ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి స్క్రీనింగ్ చేస్తారు. దాని తర్వాత సెలెక్షన్ ఉంటుంది. సో దీనికి క్వాలిఫై మార్క్స్ చూసుకున్నట్లయితే ఓపెన్కి 35 మార్క్స్, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 30 మార్క్స్, అదర్ కేటగిరీ వచ్చేసి 25 మార్క్స్ ఉంటుంది. సో సిలబస్ సేమ్ ఇలానే ఉంటుంది అందరికీ. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇలా ఉంటుంది. రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి మనకు ఈ అప్లికేషన్ వచ్చేసి 5th జూలై స్టార్ట్ అవుతుంది, 18 జూలైకి ఎండ్ అయిపోతుంది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో తొందరగా అప్లై చేసుకొని ఎగ్జామ్ రాయండి. సో ఇప్పుడు రిమైనింగ్ పోస్టులు కూడా చూద్దాం. ఫార్మసిస్ట్ అభ్యర్థులు ఫార్మసీ కాకుండా రిమైనింగ్ పోస్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు రిమైనింగ్ పోస్టులు చూస్తే స్టాఫ్ నర్స్ జాబ్స్, నెక్స్ట్ నావల్ ఏవియేషన్స్, నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇన్స్ట్రుమెంటు, మెకానికల్, నెక్స్ట్ షిప్పింగ్, బిల్డింగు, ఇంకా మల్టిపుల్ జాబ్స్ అయితే రిలీజ్ జరిగింది. సో ఎవరైతే అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఈ లింక్ని మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.